ఆమె కూర్చున్నదని దయచేసి కూర్చుందాం. దేవుని ప్రభునందు ప్రియులైనటువంటి అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభములు ఆమెను చేస్తూ ఉన్నాం. పిల్లల ప్రత్యేకించి ఈ నవంబర్ నెలలో మొదటి ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిగా దేవుని నామమును స్తుతించడానికి, దేవుని నామమును గణపరుచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని చూడలేని వాడిలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అయితే ఆయన ఉచితమైన కృప ద్వారా, ప్రేమ ద్వారా రక్షించి ఈ రీతిగా మరొక ఆదివారం మనం చూడడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని కల్పించారు. మనకు అందరి బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. పిల్లలు, గతించినటువంటి ఆదివారము దేవుని సముఖంలో సంఘం యొక్క స్థితిగతులు లేదా సంఘం యొక్క క్రమము, సంఘములో రెండు విధాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని తెలియజేశాను. అంటే లోకానికి సంఘానికి తేడా ఏంటి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది పరమగీతాల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భం ఏంటంటే ఉద్యానవనము అనేటువంటి ఆ సందర్భం గురించి కానీ, నా ప్రియుడు అని పిలువబడే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ మన ప్రియుడు ఎలాంటి వాడు అంటే లోకంలో ఉన్నటువంటి ప్రియులు లాంటి వాడు కాదు అని జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఉద్యానవనము సంఘానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములో రెండు రకాల పరిస్థితులు కొనసాగుతాయి. ఒకటి అది కూడా మీరే చెప్పుకున్నారా, ఒకటి అరణ్యపు వాతావరణము, రెండవది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. అంటే అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. అందులో లోకములు ఏముండదు, క్రమం ఉండదు. లోకములో ఒక విధమైనటువంటి భయభక్తులు, విధేయత ఇదేది కూడా ఉండదు. కానీ అదే ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనంలో అనగా దేవుని సంఘములో ఏముంటుంది, క్రమం ఉంటుంది. అందుకు నిదర్శనగా అది దేవుడు మరి ఏ విధముగా, నేనైతే నిన్న చాలా బాధపడ్డాను. నిన్న సంఘటన విన్న తర్వాత లాస్ట్ సండే నేనే కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మాట్లాడాను. ఏమైనా మాట్లాడాలంటే కొన్ని ప్రాంతాలు, అది పొలిటికల్ మీటింగ్స్ కావచ్చు లేదా కొన్ని తీర్థయాత్రలు కావచ్చు, ఇలా జరిగినప్పుడు అక్కడ క్రమం అనేది ఉండదు. అక్కడ ఏంటంటే ఈ క్రమము లేనందువలన దాదాపుగా ఏదో ఒకటి విషాదకరమైనటువంటి వార్త మనం వింటాము అని నిన్న ఆ న్యూస్ నేను చూసిన వెంటనే చాలా చింతించాను. ఎందుకంటే సంఘములో క్రమం ఉంటుంది, సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది. కానీ లోకంలో అలాంటి క్రమం ఉండదు. నేను అది క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగాను, సంఘంలో ఎక్కడైనా ఇలా ప్రార్థన సమావేశాలు జరుగుతున్నప్పుడు తొక్కిసినట్లు ఎవరైనా చనిపోయారా అని అంటే లేదయ్యా అన్నాను. ఆ విషయం విన్నప్పుడు బాధపడ్డాను. ఎందుకంటే మనకి చాలా సమీపంగా ఉండేటువంటి ప్రాంతము, ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచన కోల్పోయినటువంటి ప్రజలు, అంటే ఎక్కడ ఎలా మసులుకోవాలో తెలియలేనటువంటి ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం. చాలా చిన్న పిల్లలు కనీసం వాళ్ళకి ఏది కూడా తెలియలేనటువంటి పరిస్థితులు, వారు ఎందుకు చనిపోతున్నారో కూడా వారికి తెలియలేనటువంటి దుస్థితిలో వారు చనిపోయారు. అంటే దేవుని బిడ్డలుగా ఈ విషయంలో బాధపడవలసినటువంటి అంశం ఉన్నప్పటికీ ఒక విధంగా వారి ఇంకా లోకాన్ని అడ్డుపెట్టుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దేవుని తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘము ఏమి నేర్చుకోవాలి, లోకాన్ని చూసి మనము నేర్చుకోవాలా, మనల్ని చూసి లోకము నేర్చుకోవాలా? ఏమండి, లోకం మనల్ని చూసి నేర్చుకుంటుందా, లేదంటే మనం లోకాన్ని చూసి నేర్చుకోవాలా? మనల్ని చూసి లోకం నేర్చుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి 33 సంవత్సరాలు తన పరిచర్య జీవన విధానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా ఇటు తనకు జన్మనిచ్చినటువంటి తల్లి దగ్గర కానీ, తోడబుట్టిన అన్నదమ్ముల దగ్గర కానీ, లేదా తన తోటి శిష్యుల దగ్గర కానీ, లేదా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో కానీ, లేదా సువార్త పరిచయం అనగా అనేక ఆత్మలు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా అని చాలా సందర్భాలలో వెళ్ళినటువంటి ప్రదేశాలలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభుల వారు కాంప్రమైజ్ అయినట్టుందా? తన భక్తి జీవితంలో ఆ పోనీలే అని కాంప్రమైజ్ అయినటువంటి ఆ రెఫరెన్స్లు ఎక్కడైనా ఉన్నాయా?
కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి 33 సంవత్సరాల్లో అయ్యో పేతురు కదా, అయ్యో యోహాను గారు కదా, అయ్యో ఎవరు ఇలా ఎవరినైనా చూసి అయ్యో నా రొమ్మున ఆనుకుని జీవించేటువంటి యోహాను గారు కదా, నా ప్రియమైనటువంటి శిష్యుడు పేతురు గారు కదా అని ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్టుందా? పేతురు, ఈరోజు తెల్లవారి లోపు నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతావు? ఎందుకు అలా చెప్పాలి? కొండ బద్దలు కొట్టినట్టుగా ఎందుకు చెప్పాలి? పేతురు తెలిసి ప్రభు వారు వదిలే పేతురు ఏదో తెలిసి తెలియక అనేసి ఉంటావులే అని అనొచ్చు కదా, లేదంటే దాచి ఉండొచ్చు కదా. అంటే దేవుని యొక్క మాట అలాంటిది. ఇప్పుడు ఎవరు బిడ్డలు చక్కటి పాట పాడారు. ఏ పాట? నీ మాట జీవము కలిగించే మాట. ఆ మాట అగ్ని వంటిది. ఆ మాట మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలిచింది. మన జీవితాలను సరిచేసేది ఆయన మాట. ఆయన మాట ఎగ్జిస్ట్ అయ్యేది కాదు, ఆయన మాట కాంప్రమైజ్ అయ్యేది కాదు, లేదంటే పర్వాలేదులే అని సర్దుకుపోయేది కాదు దేవుని మాట. ఎందుకు దేవుని మాట మనము శ్రేష్టమైనదిగా తీసుకుంటున్నామనంటే ఆయన మాటలో వాస్తవం ఉంది, కల్పితాలు లేవు ఆయన మాటలో. అందుకని ప్రపంచము ఈ రోజుకి ఆయన మాటకి ఎందుకు భయపడుతూ ఉన్నారు అనంటే దేవుని మాటలో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి మాటగా మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు తన శిష్య బృందాన్ని కావచ్చు, లేదా ఆయన పరిచయం చేసినటువంటి ప్రాంతాలలో ఎక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి శాస్త్రులు పరిచయం చూసినప్పుడు, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళే ప్రతి ప్రాంతంలో చూసినప్పుడు ఆయన చూసినప్పుడు ఏమనుకునేవారు? మా స్నేహితుడు వచ్చాడు, మమ్మల్ని ప్రేమించబడి వచ్చారు అని శాస్త్రులు పరిచయాలు సత్తికేయులు ఎక్కడైనా అనుకున్నారా? ఎందుకు అనుకోలేదు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాలతో సత్సంబంధాన్ని కలిగిన వారు కాదు. ఆయన లోకానికి వ్యతిరేకం. అందుకనే ఒక చోట భక్తుడైనటువంటి యాకోబు గారు అంటారు, లోక స్నేహము దేవునికి స్నేహము అన్నారు. ఎక్కడైనా లోక స్నేహము దేవునికి వైరము. ఆయనకి సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవుతుందంటే ఒకరు కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయింటే ఈరోజు బైబిల్కి పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టవలసినంత అవసరత రాకపోయేదేమో. గతించినటువంటి వారంలో నేను మీకు తెలియజేసిన బైబిల్ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చిందని కూడా తెలియజేస్తాను మీకు. అంటే ఈ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనము ఈ మొదటి ఆదివారం ఆరాధన క్రమంలో మరికొద్ది నిమిషాలు కొంత సమయం తర్వాత ప్రభు బలను సమీపించబోయేటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. అవి ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు మనం ఎవరినైనా అడిగామనుకోండి, వారు ఏం చెప్తారంటే నిజమేనండి, చాలా విషయాలు నేను కురికిపోతున్నాను, చాలా విషయాలు నేను భయపడుతున్నాను, చాలా విషయాలు ఆందోళన చేస్తున్నాను, చాలా విషయాలు సంతోషిస్తున్నాను, రకరకాలుగా ఒక్కొక్కరు మీకున్నటువంటి ఆలోచన విధానాలు బయలుపరుస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథం నుంచి మనము నేర్చుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం చదువుకుందామండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రారంభిస్తున్నందున రాళ్ళు రువి చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈరోజు మనుషులుకున్నటువంటి ప్రతి వ్యక్తికి, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిగతుల్లో స్థిరపడిన వాళ్ళ వరకు మనుషులకు ఉండేటువంటి ఒకే ఒక కొరత భయము. ఏంటండి ఒకే ఒక కొరత? భయము. ఆ భయము ద్వారా మనుషుడు ఎలా జీవిస్తూ ఉన్నాడు అని అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ బైబిల్ అంతా కూడా మనకి ఏం తెలియజేస్తున్నారంటే భయపడకము నేను నీకు. సరే, దేవుడు తోడే ఉన్నాడు, కానీ దేవుని అనుసరించే ప్రజలు కూడా కావాలి కదా. దేవుడు వాగ్దానం చేశాడు, కాదనడం లేదు, నేను తోడే ఉన్నాను అన్నారు. కానీ మనం ఎక్కడో జీవిస్తే మనకెలా తోడుంటాడు దేవుడు? ఆయనతో మనము సత్సంబంధం కలిగి, స్నేహభావం కలిగి, ఆయనతో భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆయన అంటాడు, ఏం పర్వాలేదు, నీ పక్షాన నేను వ్యాజ్యమాడువాడు అని అంటాడు ఆయన. అలా కాకుండా మన భక్తి జీవితం మనదే. ఆయన మనకు చెప్పిన విషయాలను, కట్టడలను, ఆజ్ఞలను తృణీకరించి పక్కన పెట్టి, అయ్యా ఇదిగో నన్ను కాపాడుతానన్నావు కదా. నిర్గమకాండంలో ఒక మాట ఉన్నాడు, 15 చదవస్తుంది కానీ, ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను
ఆ మాట మనకు గుర్తుండదు. కానీ ఆ పైన ఇంకొక మాట ఉంటుంది ఏమంటే, ఆజ్ఞలను కట్టడలను ఎవరైతే పాటిస్తారో, ఇదిగో ఐగుప్తులో వారికి కలిగినటువంటి రోగాల్లో ఏది నీకు రాదు అని అంటే, ఇవన్నీ తీసేసి వడకట్టి అంటే కాచి వడపోసి అవన్నీ పక్కన పెట్టి మనకు కావలసినటువంటి ఆ టేస్ట్ ఉంటుంది చూడండి. ఏంటి తెలుసా? నన్ను స్వస్థపరచు యెహోవా నీవు అన్నావు కదా. ఎందుకు స్వస్థపరచు అంటే మిగతాది మనకు అవసరం లేదు కదా. మనకి ఏం కావాలి? స్వస్థత కావాలి, మనకి ఆశీర్వాదం కావాలి. కాబట్టి మిగతా కట్టడలు, ఆజ్ఞలు, విధేయత అదంతా మనకు అనవసరం. ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పిన దాన్ని అనుసరించినాడు, నేను చెప్పింది పాటించినాడు. ఐగుప్తులో వారికి కలిగి చేసిన రోగాల్లో నీకు రాదన్నాడు. అదంతా పక్కన పెట్టేస్తాం. నన్ను స్వస్థపరిచేవారు అది ఎందుకు స్వస్థపరచు అని, ఎందుకు స్వస్థపరచాలి? విధేయుడైనటువంటి కుమారుడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఏమంటామంటే, ఒక మాట ఏమన్నాడంటే, తండ్రి తన కుమారుడు చేపను అడిగితే పాలు ఇచ్చినా, రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చినా అని ఎంత చక్కగా చెబుతామో. ఇప్పుడు తన కుమారుడు మలాకి గ్రంథంలో అంటాడు, నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను అంటే, నేను మీ తండ్రిని అని మీరు ఒప్పుకున్నప్పుడు, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరు పరిగెత్తుకుని వచ్చి డాడీ అన్నారు అనుకోండి, ఏమండి? నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరు పరిగెత్తుకుని వచ్చి డాడీ అంటే అలా టక్కని తీసుకొని సంఖ్యను ఎత్తుకుంటానా? ఎందుకంటాను? బాబు ఎవరు నువ్వు, అసలు ఎవరు నువ్వు? మీ డాడీ నేను కాదు, మీ డాడీ ఎవరో అంటారు. ఎందుకని ఆయన నా కుమారుడు కాదు కనుక. అది నా కూతురు పరిగెత్తుకొని వచ్చింది అనుకోండి, తను పిలవకపోయిన వెంటనే దగ్గరికి చేర తీసుకుంటాను. ఎందుకని? నేను అంటే నా జన్మనిచ్చినటువంటి కుమార్తె కనుక. ఈరోజు మనము ఆయనకు కుమారులను కుమార్తెలు అయితే ఆయనకి రావాల్సినటువంటి ఘనతను ఆయనకి ఇస్తాం. ఆయన ద్వారా పొందుకోవాల్సిన ఆశీర్వాదములు మనము పొందుకుంటాం. ఇక్కడ భక్తుడైన దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేనిని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు అంటే, ఆయనకి తెలుసు నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, ఆయనకు తెలుసు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇక్కడ కూర్చొని వాక్యాన్ని ఉంటున్న మన అందరూ చెబుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ, ఆయన మన పక్షాన ఉన్నాడు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? దేవుడి సముఖంలో, అయ్యా ఇదిగో నా పక్షాన నీవు ఉన్నావయ్యా, నేను నీ కుమారుడిగా కుమార్తెగా నీవు నన్ను అంగీకరించావు, నేను ముద్రించబడినటువంటి కుమార్తెని, నేను కుమారుడిని అని ధైర్యంగా మాట్లాడలేనటువంటి పిరుగుతనపు భక్తి జీవితాన్ని కొనసాగించే రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు అంత స్వతంత్రంగా చెప్పలేకపోతున్నామంటే, ఏదో ఒక బెరుకు, ఏదో ఒక లోపము, ఏదో ఒక భక్తిహీనత మన జీవితాలను పరిపాలన చేస్తుండడం ద్వారా దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నాం. స్వతంత్రంగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతూ ఉన్నాం. స్వతంత్రంగా దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడలేకపోతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడలేదు? భక్తుడైన దావీదు జీవితాన్ని చూసినట్లయితే, అంతవరకు తనతో ఉన్నటువంటి జనం అంతా తన దగ్గరికి వచ్చారట, దావీదా నీ ప్రాణానికి మా ప్రాణము ఏమన్నారండి? నీకెందుకు? ఇదిగో నువ్వు అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా నీతో మేము ఉన్నామయ్యా. ఎన్నో అధ్యాయం చదువుతున్నాం మనం? 30 అధ్యాయాలు చదువుతూ ఉన్నాం. నీకెందుకు? మీ ప్రాణానికి నా ప్రాణం అంటని ఇక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా 600 మంది ఒకేసారిగా దావీదు గురించి మాట్లాడుకుంటున్నారని. ఏమైనా మాట్లాడుకుంటున్నట్టు విన్నాడు దావీదు. వారి పిల్లలను బట్టి, వారి కుమార్తెలను బట్టి విసిగినందున సంపుదము రండి చాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే దావీదు విన్నాడట, అరే బాబు నన్ను చంపేస్తారా, మీరే కదా నన్ను అన్నారు అని ఎన్ని కాలయాలు బ్రతిమలాడలేదు. ఏమన్నాడు? వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, దావీదు విన్నాడు. దావీదు విన్న తర్వాత అనుకున్నాడు, అరే మీరే కదా నా ప్రాణానికి మీ ప్రాణం అంటే అన్నారు అని కాలయాల బ్రతిమలాడలేదు. దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, చాలా సందర్భాల్లో భక్తి జీవితాన్ని విడిచేస్తాం. దేవుడు నిన్ను కలుగు చేశాడన్న విషయాన్ని మర్చిపోతాం. మనుషుల మీద ఆధారపడి మనుషుల కొరకు పరిగెత్తుకొని భక్తి జీవితాన్ని విడిచిన తర్వాత చివరికి దక్కేది ఏమి ఉండదు. నిత్యరాజ్యానికి వారసులు అవుతామండి, పరలోక వారసులు అవుతామండి, మేము నమ్మకం కలిగిన విశ్వాసులు అండి అని అంటే, భక్తి జీవితంలో స్థిరపడిన తర్వాత, అనేక లోతైనటువంటి అనుభవాలు కొనసాగిన తర్వాత మరలా మనుషుల వైపు పరిగెత్తాల్సిన అవసరము. అందుకని దావీదు అంటాడు, నేను వారిని వెళ్ళి నమ్ముకోనయ్యా. ఎవరు నమ్ముకుంటారు? అదే. అందుకని ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ మాటలన్నీ దావీదు విన్న తర్వాత ఏమనుకున్నాడంటే పట్టించుకోవడం. చూడండి 27వ కీర్తన భాగం మొదటి చరణం చదవండి. 27వ కీర్తన భాగము మొదటి చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును అంటే, నేను ఎవరికి వెరతును అంటే ఏంటండి? ఎవరికి అంటే మొదటి మాట ఎవరికి భయపడుతును.
యెహోవా నాకు దుర్గము, ఆ తర్వాత నా ప్రాణ దుర్గమట. యెహోవా నాకు రక్షణగా ఉన్నాడు, ఆయన నా జీవితాన్ని కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. 600 మంది కాదు, 6 లక్షల మంది ఆయన చుట్టూ వచ్చిన దావీదు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను కలుగు చేస్తాడు, దేవుడు తన అభిషేకం ఇచ్చాడు. తాత్కాలికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితుల కోసం కాదు కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తే దావీదు ఏమంటున్నాడంటే, ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్రయపురాలు ఉండేవి. ఇవాళ నేను మీకు తెలియజేస్తాను. ఆశ్రయపురాలు ఉండేవి. దేవుడే వారికి రక్షణగా, వెలుగుగా, ఆ తర్వాత దుర్గముగా మీరు మాట్లాడుతూ ఉంటే, మరి పాత నిబంధన కాలంలో భక్తుడు దావీదే అలా మాట్లాడితే, ఈరోజు క్రీస్తు స్వరక్తములు కడగబడినటువంటి మనం ఇంకెలా చెప్పాలి? వారు కేవలము పశువుల యొక్కయు, ఆ తర్వాత గొవ్వల యొక్కయు, పావుల యొక్క రక్తంతో శుద్ధీకరించబడిన వారైతే, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని రక్తములు కడగబడి దాచబడిన వారము. దావీదు చాలా సందర్భాలు కీర్తన భాగం చదువుతున్నప్పుడు చాలా పాటలు కూడా, నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము, నా ఆశ్రయము, నాకు అన్నీ నా అయ్యా, నేను ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదయ్యా. వీళ్ళు వచ్చి నా గురించి మాట్లాడుతున్నారా? ఏం పర్వాలేదు, నేను నీపైన అనుకుంటూ ఉన్నాను అని మాట్లాడుతున్నాను. ఆయన అంటాడు కదా, ఒక చోట అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అయ్యా నీ ప్రజల చుట్టూ ఆయన ఏం చేస్తాడట? ఆపుదలగా ఉంటాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంటి చుట్టూ మనం ఇల్లు కట్టిన తర్వాత పాత నిబంధన కాలంలో ఉండేటువంటి ఒక క్రమం ఏంటంటే, గృహాన్ని నిర్మించిన తర్వాత, ఒక స్లాబ్ని కట్టిన తర్వాత దానికి ఖచ్చితంగా పెట్టగోడ ఉండాలి. పెట్టగోడ లేకపోతే ఒకవేళ పొరపాటున అక్కడ నుంచి ఎవరైనా పడి చనిపోతే అది శాపగ్రస్తమైనటువంటి గృహంగా అభివర్ణించబడుతుంది. కనుక ఇంటికి పెట్టగోడలాగా, అంటే ఒక వ్యక్తికి ప్రాకారంలో దేవుడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎరుపు చుట్టూ ఉండేటువంటి గోడల కంటే పటిష్టమైనటువంటి ఆశ్రయాన్ని దేవుడు నీకు కల్పిస్తాడని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? భయాందోళనల మధ్యలో, సంఘములో దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ధైర్యాన్ని, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంటే, అనేక రకమైనటువంటి పరిస్థితులు నీ మీద దాడి చేస్తున్నప్పటికీ, ఎన్ని శ్రమలకు గురి చేస్తున్నప్పటికీ కదలకుండా నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు ఆయన శిలువ మరణానికి అప్పగించబడతారని. యేసు ప్రభు వారికి తెలుసు ఆయనకి శ్రమలు, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయని. కానీ ఆయన ఎక్కడ కూడా తగ్గిపోయినట్లుగా లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కూడా 600 మంది మాట్లాడుకుంటూ ఉండవచ్చు అన్నాడు. ఇదిగో నీ యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఇక్కడ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా తన ప్రజల చుట్టూ ఆయన కాపుదలగా ఉంటాడనే మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకని ఒకనొక సమయంలో భక్తుడు దావీదు యొక్క భక్తి జీవితాన్ని అబీగయలు అనేటువంటి బైబిల్లో ఉన్న ఒక స్త్రీ దావీదు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నేను ఎరుగుతున్నాను. అంత మాత్రమే కాదు, నీవు అనేక యుద్ధాలు చేసేవాడివి. అంత మాత్రమే కాదు, ఇదిగో నీవు అంటే నీ జీవమును దేవుడు తన మూటలో దాచి ఉంచాడట. ఏంటండి? ఒక స్త్రీ దావీదు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, నీవు వాటం జరిగిన విజయవీరుడుగా యుద్ధాలను కొనసాగించేటువంటి ఒక గొప్ప రాజుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడయ్యా. అయ్యా, నిన్ను ఏర్పాటు చేసుకునే విధానం నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, నీ జీవము అనగా నీ ప్రాణమును ఏ దావీదైతే నా ప్రాణ దుర్గము ఆయనే అన్నాడో, ఇప్పుడు ఆ ప్రాణమును దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ దాచాడట? ఒక జీవపు మూటగట్ట దాచాడట. అదేదో పాత, చిన్నప్పుడు నేను చాలా సందర్భంలో విన్నాను. అది ఎవరితో ప్రాణం ఎక్కడో పెట్టారట, 7 సముద్రాల అవతల అది ఎక్కడో మర్రి చెట్టు ఉంది, దాన్ని ఒక చిలక దాంట్లో పెట్టారని ఇలా కథలు చెబుతుండేవారు. కానీ మన ప్రాణం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారు మూటగట్టి దాచుకున్నారట. అంటే ఈరోజు నీ ప్రాణము పోవాలి అంటే ఆ ప్రాణానికి ముందు ఎవరి ప్రాణం పోవాలి? అదేనమాట. చాలామందికి అనారోగ్యం వస్తే భయం, దగ్గు వస్తే భయం, జ్వరం వస్తే భయం, జలుబు వస్తే భయం, ఇంకా కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి వస్తే భయం. అయిపోయిందండి. ఇంకా పెద్ద చిన్నవి ఏమీ చెప్పరు, పెద్ద లిస్టులే చెప్తారు. అదేదో వచ్చేసిందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయిపోయింది ఈ రోజుతో, ఇంకా రేపు నుంచి మనకి అందరికీ దూరం అయిపోయినట్టే అంటారు. నేను అంటాను, సర్వం కోల్పోయిన నీ ధైర్యం దేవుడైతే ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా బ్రతకచ్చు. హల్లెలూయా. ఏమంటే నేను అనుకుంటాను, బీరువాలో 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, నిద్ర పడుతుందా? పోనీ అనుకోను, బీరువాలో 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి బీరువాలు.
అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఇంటి ముందు డోర్ దగ్గర బ్యాగ్ దొరికింది. ఇలా ఓపెన్ చేసి చూడగానే అందులో 10 లక్షలు ఉన్నాయి. అలా తీసుకెళ్ళి బీరోలో పెడతాయి. ఎంతమందికి నిద్ర పడతారు? బీరోలో పెట్టుకొని ప్రశాంతంగా పడుకోగలరా? ఎందుకు ఎవరు వస్తారో, ఎందుకు ఎవరు అడుగుతారో, ఏమంటారో, ఏం చెప్తారో, ఎవరిదో నా మీద దొంగతనం కడతారేమో, నేను తీసానంటారేమో. ₹1 లేదు. ఏ పూటకు ఆ పూట సమృద్ధిగా తింటూ ఉన్నాం. సురక్షితమైన ఆరోగ్యము, ఇంటికి తలుపులున్నా లేకపోయినా, ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా ఉంటారంటే, ఈ ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? బెరుకు భయంతో బ్రతికే. ఈరోజు నేను అంటాను, నీవు దేవుని పైన పరిపూర్ణంగా ఆనుకొని జీవించినట్లయితే నీ చుట్టూ ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నీ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ధైర్యంగా బ్రతకవచ్చు. చూడండి, ఇక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అమ్మా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఏలయనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణదుర్గము నీవేనయ్యా అని ప్రార్థన చేశాడు. పాత నిబంధన కాలంలో వారికి ప్రాణదుర్గముగా నిలిచినటువంటి ప్రాకారము కావచ్చు, దేవుని సంరక్షణ కావచ్చు. కానీ ఈ రోజు నీ ప్రాణం ఎక్కడ దాయబడి ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ ప్రాణమును తన దగ్గర, ఇక్కడ మనం చూసినట్లయితే, అయ్యా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు, పాత నిబంధన కాలంలో ఉన్న వారికి పశువుల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము, గోవుల రక్తము కావచ్చు. కానీ నీ ప్రాణమునకు అడ్డంగా నిలిచేది సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము. అది శ్రేష్టమైనటువంటి రక్తము అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ ప్రాణమునకు కాపుదల ఎవరు అని అంటే, భక్తుడిని దాగుకుంటాడు, యెహోవా నా ప్రాణదుర్గం అంటున్నాడు. ఈరోజు మన ప్రాణానికి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన ప్రాణములను ఆయన తన జీవపు మూటలో దాచిపెట్టి ఉంచారు అని మనము ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థితిలోకి రావాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవది దేవుని సన్నిధిలో విశ్వాసం యొక్క భక్తి జీవితం. ఒకటి, ధైర్యపు ఆత్మను కలిగి ఉండాలి. ఎందుకు ధైర్యాన్ని కలిగి ఉండాలంటే, నీ చుట్టూ అనుకూలమైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా నీ దృష్టి అంతా కూడా ఎవరి మీద కేంద్రీకృతమై ఉండాలి? దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. అది దావీదు చేసి చూపించాడు. తన చుట్టూ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి, ఆయన నా ధైర్యము దేవుడే అంటూ ఉన్నాడు. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదుకి ఇది కొత్త కాదు. ఇప్పుడు దావీదుకు ఇది కొత్త కాదు. ఇప్పుడు తను మాట్లాడేటువంటిది ఎన్నో అధ్యాయంలో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎన్నో అధ్యాయం అండి? 30వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజానికి దావీదు రాజుగా అభిషేకించబడినది ఎక్కడ అని అంటే, ప్రారంభంలో అభిషేకించబడ్డాడు. అంటే 15వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు. ఇప్పుడు 15, 16 అధ్యాయాల దగ్గర నుంచి 30 అధ్యాయం వరకు దావీదు దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఎక్కడ పరిగెత్తాడు? కోటలో పరిగెత్తాడా? సింహాసనం చుట్టూ పరిగెత్తాడా? అంటే అంతపురంలో, అరణ్యంలో పరిగెత్తాడు. అంటే ఈ 15 సంవత్సరాలు దావీదుకి కొత్త కాదు. తనను నిందించడం కానీ, తనను అవమానించడం కానీ, తనను వ్యతిరేకించడం కానీ, తనను చంపాలని చూడడం కానీ దావీదుకి కొత్త కాదు. ఇక్కడున్న దేవుని అంటే విశ్వాసులుగా దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా నాకు కావచ్చు, మీకు కావచ్చు, చాలా సందర్భాలు ఏమంటే, జ్వరం ఎవరికైనా కొత్త? నాకు లైఫ్లో జ్వరమే రాలేదండి అన్నవారు ఎవరన్నా? దొక్క అసలు మా చరిత్ర, మా హిస్టరీలో లేదండి, మా ఫ్యామిలీలో దగ్గరికి రాలేదండి. తుమ్ములు కానీ, అసలు కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏది తలనొప్పి కానీ ఎప్పుడు రాలేదండి. మీరు కొత్త విషయాలు చెప్తున్నారేంటి? ఇదేమన్నా మనకు కొత్త? ఇప్పుడు చూడండి, పొరపాటుని వాతావరణం చేంజ్ అయ్యి, క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత పొరపాటు దగ్గు వచ్చింది అనుకోండి, కొంచెం దగ్గులో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఆ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల దగ్గు వచ్చింది అనుకోండి, వెంటనే వీళ్ళకి వచ్చే మొట్టమొదటి తాటు, కొంతమంది ఉన్నారు, అందరూ అలా ఉంటారు కాదు, కొంతమంది వెంటనే ఆ దగ్గుకు వేరే పేరు ఉంటుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే వీళ్ళకి వచ్చే థాట్ అది. అంటే దగ్గు రావడం కొత్త కాదు, జ్వరం మనకు కొత్త కాదు. కానీ దావీదు జీవితంలో ఆయన అంటాడు, ఇలాంటి పరిస్థితులు నాకు కొత్త కాదయ్యా, కొత్త కాదు కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానములు, ఈ వ్యతిరేక పరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు కొత్త కాదు. అంతకు మునిపే నేను అనుభవించాను. సౌలు నన్ను చంపాలని ప్రయత్నాలు చేశాడు, నా సొంత కుమారుడిని నన్ను పరిగణించాడు. ఇది కొత్త కాదు కదా. ఈ 600 మంది నన్ను చంపాలని, రాళ్ళు రువ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదేం కొత్త విచిత్రం కాదు, కొత్తదేం కాదు కదా. కొత్త వింత ఏదైనా ఉంటే ఏదున్నా దాన్ని
అంత సామరస్యంగా పరిష్కరించగలిగిన వారు ఎవరున్నారు? ఏదొచ్చినా నేను ఎవరికి చెప్తానంటున్నాడు? సర్వశక్తి కలిగినటువంటి దేవునికి చెప్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఆ మగ్గిపోయినటువంటి హృదయపు లోతుల్లో ఉండిపోతాం, అక్కడే ఉండిపోతాం. భక్తి జీవితంలో బయటకు రావడానికి ఇష్టపడము. ఆ భయము, ఆందోళన, పిలుపుతనము. ఎందుకంటే నేను అంటాను, నేను కలుగు చేస్తున్న దేవుడికి ప్రతిదీ చెప్పకుండా మనం ఏమనుకుంటామంటే మనం పెద్ద శాస్త్రవేత్తలు అయిపోతాం. అప్పుడు కాబట్టి నేను కలుగు చేసింది ఎవరు? మనల్ని కలుగు చేసింది ఎవరండి? దేవుడు కదా. దేవుడు మనల్ని కలుగు చేస్తాడు కనుక అందుకనే భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధం అంతా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానయ్యా. నా శ్రమ కలగక మునుపు, అంటే శ్రమకు మునుపు శ్రమ తర్వాత నాకు ఎవరు గుర్తొస్తారు? గుర్తొస్తానంటాడు దావీదు అంటాడు, అయ్యా నువ్వు నాకు గుర్తొచ్చేటప్పుడు నీవే నాకు గుర్తొస్తూ ఉన్నావు కాబట్టి ఇదిగో ప్రతి సందర్భం నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అని భక్తుడని దావీదు మాట్లాడుతుంటాడు. అయ్యా గతము గుర్తుకి తెచ్చుకుంటూ ఉన్నాడు దావీదు. ఏం జరిగింది గతంలో? దావీదు జీవితంలో గతంలో ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడా? ఎన్ని సందర్భాలు ఎదుర్కోలేదు? మనకు తెలుసు, బాల్య దినాలలోనే ఏవేంటి ఎదుర్కొన్నాడు? సింహం నుండి తప్పించుకున్నాడు, ఎలుగుబండిని తప్పించుకున్నాడు, ఆ తర్వాత బలాఢ్యులైనటువంటి గోలియాతుని తప్పించుకున్నాడు. ఆ తర్వాత బెన్యామీనులు ఎంత టాలెంట్ కలిగిన వారంటే వారు ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూసి ఈట ఇసరు బట్టి అక్కడెక్కడో చివరిన బఠానీకించబడితే వాళ్ళు ఇసరు ఈటెళ్ళి బఠానీకించి 2 మొక్కలే అంత టాలెంట్ కలిగిన వారంట. ఈనాడు ప్రపంచంలో అలాంటి వారు ఉంటే భారతదేశానికి బోర్డని అవార్డులు వచ్చేవేమో. అంటే బెన్యామీను అంత టాలెంట్ కలిగిన వారు. అంత టాలెంట్ కలిగినటువంటి సౌలు దగ్గర నుంచి తప్పించింది ఎవరు? దేవుడు తప్పించాడు. దావీదు టాలెంట్ కాదు. దావీదు ఏదో పెద్ద యుద్ధశీలుడు తర్వాత అయ్యాడు, కానీ ఆయన తన జీవితంలో దేవుని మీద ఆధారపడింది ఎక్కువ. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా నాకు పాతవేనయ్యా, కొత్తది కాదు. నేను అంటాను, నీకేదో చిన్న సమస్య వచ్చింది, ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది, వెంటనే నీరసెళ్ళిపోవడం కాదు, వెంటనే భయపడిపోవడం కాదు, లేదా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, లేదంటే వ్యతిరేకమైనటువంటి ఇబ్బందికరమైన ఆ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం. ఒకటి చెప్పాలి, అయ్యా ఇది నాకు కొత్త కాదు. మరి ప్రత్యేకించి మీకు కొత్త కాదు. ఎందుకు కొత్త కాదనంటే నేను బైబిల్ గ్రంథంలో చదివినంత వరకు ఎంతో మంది జీవితాలు బాగు చేసినటువంటి దేవుడు అయ్యా, నాకు కొత్త కావచ్చు కానీ మీకు కొత్త కాదు కదా ప్రభు అని ఆయన పాదముల చెంత గోచాడేటువంటి విశ్వాసాలుగా ఉంటారు. వచ్చిన దాన్ని బట్టి మనమే శాస్త్రవేత్తలు, మనమే డాక్టర్లమే, మనమే అన్నీ అయిపోయి ఇంకక్కడ పట్టుకొని ఇలా జరిగింది, అలా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఓ నానా విధాలు కానీ దేవుడు అంటాడు, అన్నీ నువ్వు చూసుకున్నప్పుడు నాతో పని ఉంది అంటాడండి. అన్నీ నువ్వే చేసుకుంటే నాతో పని ఉంది, దేవునికి మనం అప్పగిస్తాయి అంటాడు. నేనున్నాను కదా, ధైర్యంగా ఉంటాడు. దావీదు చేసినటువంటి రెండో విషయం, అయ్యా ఇది నాకు కొత్త కాదు, ఈ సమస్యలు నాకు కొత్త కాదు, అయితే అయినప్పటికీ నేను ఈ పాదముల చెంతకు తీసుకొని వచ్చి నేను నీకు అప్పగించుకుంటున్నానని గతంలో జరిగినటువంటి విషయాలను కంపేర్ చేసుకుంటూ దేవుడికి చెబుతూ ఉన్నాడు. పిల్లరా, ఇప్పుడు మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇప్పుడు మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, ఇప్పుడు మీరు పడేటువంటి ఆ బాధలు, మేము ఎవరికో చెప్పుకోలేనటువంటి సమస్యలు సతమతమైపోతున్నప్పటికీ నేను దేవుడికి సాముకుడిగా ఒక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దావీదు లాంటి ప్రార్థన, అయ్యా ఈ సమస్యలు మాకు కొత్త కాదయ్యా, అంతకు ముందు అనిపించాం, వాటికంటే ఇది కొంచెం పెద్దదై ఉండొచ్చు, అయినా మీ దృష్టికి తీసుకొస్తాను కాబట్టి మీ దృష్టిలో చాలా చిన్నదయ్యా, పరిష్కారం చూపించేటువంటి దేవుడు మీరే అని చెప్పేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే గతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతాన్ని కంపేర్ చేసి దేవునికి అప్పగించే వారిగా ఉండాలి. మూడవ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది జ్ఞాపకం చేసుకుంటే మొదటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయం, మొదటి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనములు జ్ఞాపకం చేసుకుందాం. అతడు చదువు లోపలికి తోడుకుని వచ్చి ఎర్రవాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే నేను కోరుకునేవాడు ఇతడే. ఎవరు కోరుకునేవాడు? యెషయా ప్రవక్త, అంటే సమీర్ కోరుకునేవాడా? ఎవరి మాటలు చెప్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదుకున్న మొట్టమొదటిది దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో చిక్కుబడిపోయినప్పటికీ దేవుడే నా ధైర్యము అంటూ ఉన్నాడు. రెండవది చూస్తే పూర్వము జరిగినటువంటి సంఘటనలకి ఇప్పుడు జరగబోయే సంఘటనలకి కంపేర్ చేసుకొని అంటాడు, ఇదిగో గతంలో జరిగింది, ఇది పెద్ద కొత్త ఏం కాదయ్యా, అంతకుముందు దీనికంటే పెద్ద విషయాలు నేను చూశాను అని దేవుడి నామాన్ని కొనియాడుతున్నాడు. మూడవది దేవుడు తన పట్ల చేసిన వాగ్దానములను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు.
ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి అంటే విశ్వాసులుగా చాలా సందర్భాల్లో నీరసపోతున్నాం, భయపడిపోతాం. అయిపోయిందండి ఈ రోజు నా కుటుంబ పరిస్థితి, నా బ్రతుకు అయిపోయిందండి. ఏమైపోయింది? నీ చేతుల్లోకి నువ్వు తీసుకుంటే అయిపోయింది. కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడికి సమస్తములో సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పే మనమే. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఎంతమంది వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేసేవారుగా ఉన్నారు? ఎంతమంది వాగ్దానాలను పట్టుకుని అయ్యా ఇదిగో నీవు నా జీవితంలో చేసిన వాగ్దానములను బట్టి, నా పిల్లల జీవితంలో చేసిన వాగ్దానములను బట్టి ఖచ్చితంగా కార్యాలు చేసినటువంటి దేవుడు అని ఎంతమంది వాగ్దానముల మీద డిపెండ్ అయి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రోజు మహా వారం, నెల, ఒక నెల తర్వాత చూస్తే అది నలిగిపోవడం, సిరిగిపోవడం, లేదంటే బైబిల్లో ఎక్కడో పేజీల మధ్య పెట్టుకోవడానికి మనకు వస్తుంది తప్ప ఆ వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి చాలా మంది జీవితాల్లో ఉండకపోవడం లేదు. అంటే ఉండటం లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు మాత్రమే తీసుకుంటామండి. మొక్కుబడిగా తీసుకున్నారు కొంతమంది ఉంటారు, తప్పదుగా తీసుకున్నారు కొంతమంది ఉంటారు, ఎక్కడో నూటుకో కొంతమంది ఆచరించేవారు ఉన్నారు. దాని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగించేవాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, దావీదుకున్న ధైర్యం ఏంటంటే నేను అడగలేదయ్యా, నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను, నేను ఎక్కడో సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. కంపు పట్టే జీవితము, దుర్వాసన పట్టినటువంటి జీవితము నాదేమో శ్రేష్టమైనటువంటి జీవితం కాదు. అంటే చూడండి, రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న గతము నాకు కొత్త ఏం కాదు. ఏంటి గతం కొత్త కాదు? తీసుకొచ్చి అందరూ ఎక్కించడం దావీదుకి కొత్త కాదు. అంటే ఎక్కడో ఉన్నటువంటి తండ్రి ఏమన్నా చాలా ఉన్నాడంటే ఎక్కడో కడసారి వాడన్నాడు తప్ప అమ్మో నా ముద్దులు కొడుకు ఉన్నాడని ఎక్కడని చెప్పాడా? అలా చెప్పాడా? ఉన్నాడండి మా బంగారం అండి, మా ముద్దులు కొడుకు ఉన్నాడండి అన్నాడు. అలే ఉన్నాడండి ఎక్కడో కడసారి అంటే అప్పటికే తనని ఎలా చూస్తూ ఉన్నారు? చులకనగా చూస్తూ ఉన్నారు, తేలిగ్గా చూస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు నువ్వు పడేటువంటి నిందలు కావచ్చు, నువ్వు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరము లేదు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ దేవుడికి ఉన్నటువంటి భరోసా, దావీదుకున్న భరోసా ఏంటంటే నాకు వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, నా పట్ల వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం వరకు నన్ను ఆయన విడిచిపెట్టడు. నెరవేరాలి. నీ జీవితంలో చేసిన వాగ్దానం నెరవేరే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇక్కడ చూడండి, బెత్లెహేముకి సమూయేలు గారు వచ్చారు. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు, సౌలు తర్వాత రాజుగా నేను ఒక ఏర్పాటు చేసుకుంటాను అనగానే సమూయేలు రాగానే అందరూ చూస్తున్నారు, అయ్యా ఎలా వస్తున్నావు? సమాధానంతో వస్తూ ఉన్నావా, కయ్యంతో వస్తున్నావు అంటే లేదు నేను సమాధానంతోనే వస్తున్నాను. విషయం ఏంటి అసలు? ఎంతకని తైలం నింపుకొని వచ్చాక ఏంటి విషయం అని అంటే అయ్యా ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఒకరిని అభిషేకించమని దేవుడు నాకు చెప్పాడు. యెషయా నీ కుమారులు నీ కుటుంబంలోనే అనగానే అవునా అనుకొని మొత్తం ఒకరిని పిలిచిన తర్వాత అందరినీ చూశాడు దేవుడు. వీడొద్దు ఆడు ఎవడు వద్దు నాకు అసలు. ఎందుకని దేవుడి ఉద్దేశాలు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? పెద్ద పొట్ట, నెత్తిని, బట్ట ఇవి చూస్తారు. దేవుడు అన్నాడు వీళ్ళు ఎవరు కాదు. ఇదిగో చూడండి, ఒకడు వస్తున్నాడు కదా దుర్వాసన కొట్టి చిరిగిపోయిన బట్టలతో, భయంకరమైనటువంటి వస్త్రం చూసే వాళ్ళంతా చిచ్చి ఏంటి గొర్రెల మధ్య నివసించేవాడు. గొర్రెల దగ్గర ఎంత భయంకరమైన వాసన వస్తుందో తెలుసా? అలాంటి గొర్రెలతో సావాసం చేసేవాడు వస్తూ ఉంటే ఎంత చక్కగా వర్ణిస్తున్నాడంటే దేవుడు. చూడండి ఒకసారి మాట చదవండి, 12వ వచనము. అతడు వాడిని పిలవనంపించి లోపలికి తీసుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు ఎవరి గొర్రెల మధ్యలో దుర్వాసన మధ్యలో ఉన్నవాడు వస్తూ ఉంటే మనం ఏమంటే సరే కాసేపు నువ్వు కొంచెం దూరంగా ఉండు అంటాం మనం. కొంచెం దూరంగా ఉంటాడు ఆయన. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? చూచుటకు సుందరమైన వాడట. ఆయన రాజవస్త్రం ధరించుకున్నాడా? ఏమంటే రాజవస్త్రం ధరించుకున్నాడా? మనలో ఏమైనా సెంటు కొట్టుకొని వచ్చాడా? ఆ దుర్వాసన కొట్టేటువంటి ఆనందంలో నుంచి వచ్చాడు, గొర్రెల మధ్యలో నుంచి వచ్చాడు. ఎక్కడ పడుకున్నాడో, ఏం తింటున్నాడో ఏదో తెలియని పరిస్థితుల మధ్యలో చేస్తూ ఉంటుంది. దేవుడు అంటాడు ఇదిగో చూచుటకు సుందరమైన వాడును. ఆ తర్వాత అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు అని అంటే దేవుడు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మనకంటే గనులైన వారు, యెషయాకి చాలా మంది ఉన్నారు కొడుకులు, తీసుకొచ్చి నిలబెట్టాడు లైన్లో. బాబు ఇదిగో వీడు పెద్దోడు భలే ఉంటుంది, ఇప్పుడు పర్సనల్ చూడండి ఎంత అయితే ఉన్నాడో చూడండి. అది ఇప్పుడు అవసరం లేదు అన్నాడు లేదు దేవుడు. అంటే మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే తలాంతులు కలిగిన వారు, మనకంటే బోలెడంత విస్తారమైనటువంటి అన్ని విధాలుగా అభివృద్ధి పొందిన వారు లోకంలో ఉన్నారు. మనకంటే శ్రేష్ఠులు ఉన్నారు. వారు మూలకు కూడా మనం. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకుంటుంది? దేవుడి సన్నిధిలో నీ పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం, నీ పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసము, అదే విశ్వాసం మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అదే ధైర్యాన్ని ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, యోగు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు ఆయన గురించి నువ్వు విన్నావు అసలు ఆయన సంగతి ఏమో నీకు తెలుసా? ఎందుకంటే ఒక ధైర్యం నీవంటే ఆయనకి ధైర్యం.
నేను నా పిల్లల్ని నా రక్తంతో కొనుక్కున్నాను కాబట్టి నా మాట దాటి వాళ్ళు బయటకు వెళ్ళరు. నా భక్తి జీవితంలో వారు బంధించబడున్నారయ్యా. అయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన నన్ను మన గురించి చెప్పే విధానము, నా పిల్లలు నన్ను ప్రేమించినంతగా ఇంకేటిని ప్రేమించలేదని అపోహలో బ్రతుకుతున్నాడు ఆయన. కానీ మనము ఆయన్ని తప్ప మిగతా అన్నీ ప్రేమిస్తున్నాం. యోగు గురించి అయితే మాట్లాడుతుంది. యోగు గురించి విన్నాం అసలు. అలాగే ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుతుంటే అపవాదుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి మన దగ్గర ఏమీ ఉండట్లేదు. దేవుడు ఎంత ధైర్యంగా చెప్తాడంటే చాలా సందర్భాలు మన పిల్లల గురించి ఏం చెప్తామంటే, ఏమంటే మా ఊరు చాలా మరి మా అమ్మాయి చదువుతుందండి మా అమ్మాయి అని అంటాం. ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఎంత ఘనంగా చెప్పుకుంటామంటే నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, చోటు ఏమంటారంటే ఆడికి పాస్ మార్కు 35 అనుకోండి, 35 అనుకోండి. మామూలుగా క్లాస్ ఫస్ట్ లేదంటే అక్కడ ఏదైనా కొంచెం మెరిట్లో ఎక్కువ మార్క్స్తో కనబడాలనుకోండి, ఒక 40 మార్క్స్ 45 మార్క్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు మహాయిని బొట్టుబొట్టిగా అలా 36 ఇంకా క్రాస్ చేయకుండా అలా వచ్చారు. ఇంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే 36 వచ్చారు, కానీ ఆ రిపోర్ట్ కార్డు లోపల పెట్టేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుతుంటారు కదా, ఏమంటే ఎవరికి ఎంత వచ్చిందంటే మా ఊడ బాగా వచ్చిందనంట. కాదు ఎన్ని వచ్చాయనంటే వచ్చి 49 వచ్చాయంట. ఎందుకని 36 వచ్చాయని చెప్పరు? 49 ఎందుకు చెప్తారంటే తన కుమారుడు గురించి తను తక్కువగా చెప్పుకోలేడు కనుక. ఈరోజు మన గురించి మన దేవుడు ఏం చెప్తున్నాడు అపవాదుడి గురించి, నా పిల్లల గురించి, వారి భక్తి జీవితం గురించి, వారి విశ్వాసం గురించి నువ్వు ఎన్నడైనా విన్నావా అని అంటే సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి వాడు మన దగ్గర కొంచెం రాయిస్తారు, కానీ ఆ చిన్న రాయికి పడిపోతాం మనం. కానీ కృంగిపోయేది ఎవరు తెలుసా? మనం దేవుని సన్నిధిలో మనల్ని బట్టి దేవుడు కృంగిపోయేది. దానితో దేవుడు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని తన వాగ్దానములను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడట. నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానము నా బ్రతుకులో నెరవేరే వరకు 15వ అధ్యాయంలో దావీదు అభిషేకించబడితే 30వ అధ్యాయానికి వచ్చే వరకు అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు. ఈ 15 సంవత్సరాలు కూడా దావీదు అరణ్యమంతా పరిగెత్తుతూనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అనుకున్నట్టు దావీదు, అయ్యా ఎందుకు నాకు ఈ బ్రతుకు 15 సంవత్సరాలుగా నేను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పుడు నాతో వచ్చిన వారు కూడా నన్ను తృణీకరిస్తూ ఉన్నారు, నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, అయ్యా నాకు ఎందుకు ఈ బ్రతుకు, అయ్యా నువ్వు ఎందుకు చేసే వాగ్దానము అని దేవుడిని క్వశ్చనించే రీతిలో లేడు. కానీ అంటాడు, ఇదిగో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా బ్రతుకుల వాగ్దానం నెరవేరే వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం మీద ఆధారపడుతూ ఉన్నారు? వాగ్దానాలకు బయట బ్రతుకుతూ ఉన్నాం. వాగ్దానాలు వదిలేస్తాం, దేవుడు వదిలేస్తాం, మన మీద మనం డిపెండ్ అయిపోతాం. దేవుడు ఇంకా కార్యం చేయలేదండి, దేవుడు ఇంకా జరిగించలేదండి, మన మీద మనం ఆధారపడితే జరగదు. దేవుడి మీద ఆధారపడాలి. నీ ధైర్యం ఏంటి అని అంటే ధైర్యంగా చెప్పండి, అయ్యా నా దేవుడే నాకు ధైర్యం. 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుడు నీ భక్తి నీకు ధైర్యము చాలండి. ఈరోజు దేవుడు విడాలిగా మనం ఏమి పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మనం సున్నితంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న వాస్తవం ఏంటంటే మనం దేవుని బిడ్డలము, దేవుని కుమార్తెలము, ఆయన మన తండ్రి అని ఆ గొప్ప నిశ్చయంతో దేవుని సన్నిధిలోకి వచ్చాము కనుక ఏ విశ్వాసంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారో, ఏ నమ్మకంతో దేవుని పాదముల చెంతకు వచ్చారో, దేవుని పాదముల చెంతకు వచ్చినటువంటి మనందరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనం ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ప్రతి చిన్న విషయానికి భయపడవలసిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భక్తి చేయకుండా ఎంతవరకు అయితే దేవుని సన్నిధికి వచ్చుండరు. నేను భక్తి చేయట్లేదండి అన్నవారు ఎవరన్నా, నేను భక్తి చేయట్లేదండి అన్నవారు ఎవరన్నా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మన భక్తి జీవితాన్ని దేవుని ముందు వెలబోచడానికి అయ్యా అది కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నేను అంటాను, ఏమంటే దేవుని అంగీకరించబోతున్న ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసము లేదండి అన్నవారు అన్నారు. అసలు ఒక్కరోజు కూడా నేను ఉపవాసం చేయలేదు అన్నవారు. ఒక్కరోజైనా అంటే మీ భక్తి జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక్కరోజైనా ఉపవాసం చేసుకుంటారు కదా, చేశారా లేదా? ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో 1 గంట దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రార్థన చేసి ఉంటారా లేదా? ఇప్పుడంటే మేబీ ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి అంత అంటే కొనసాగింపు అనేది లేదేమో, కానీ భక్తి జీవితాన్ని ప్రారంభించిన మొదలుకొని కనీసం దేవునితో కొంత సమయాన్ని గడిపినటువంటి దినాలు ఉన్నాయా లేదా? దేవుని కొరకు ప్రయాసపడాలని నిర్ణయం తీసుకున్నటువంటి సమయాలు ఉన్నాయా లేదా? కుటుంబం అంతటా కలిసి అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి మనం దేవుని కొరకు జీవించాలని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజైనా ఒక క్షణమైనా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా లేవా? అంటే వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే మన భక్తి జీవితము మనకేం కలుగు చేయాలట?
యోబు నేర్చుకున్నది అదే. ఇదిగో నా భక్తి నాకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా ఈరోజు నీవు భక్తిపరుడివి, భక్తిపరురాలివి అని అంటే వాళ్ళకి అవార్డులు, రివార్డులు, నోటిఫికేషన్ ఏమి ఉండవు, వాళ్ళకి సర్టిఫికేట్లు ఉండవు. కానీ నీ నోటి నుండి, నీ హృదయపు లోతుల నుండి వచ్చిన ప్రతి మాట దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. కనుకనే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేట్టుగా ఉండాలి. భక్తి జీవితము నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది అని నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ భక్తి జీవితాన్ని ఆశీర్వాదకరమైన రీతిలో నడిపిస్తాడని దేవుడికి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియరా, చివరిగా ఒక విషయాన్ని నేను తెలియజేసి ముగిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనం చదువుకొని ముగించండి. అబ్రహాము ఇస్మాయేలు చాలండి. అబ్రహాము అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తూ ఉన్నా. భక్తి జీవితము అని అంటే సంవత్సరాల తరబడి, అంటే అలా భక్తికి జీవితం కొనసాగించకుండా ఈరోజు చిన్న ప్రార్థన చేసి లోకానుసారంగా జీవించమని కాదు నా ఉద్దేశము. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలో ఉండేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి అని చెబుతూ ఉన్నా. ఖచ్చితంగా మీ భక్తి ప్రారంభం నుండి ఇంతవరకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విశ్వాసంతో కూడిన ప్రార్థన ఒక క్షణమైన చేస్తుంటారు అనేది నా నమ్మకం. అబ్రహాము తన భక్తి జీవితంలో ఇస్మాయిల్ గురించి గంటల తరబడి ప్రార్థన చేయలేదు. ఒక చిన్న ప్రార్థన. అబ్రహాము చాలా విస్తారమైన ఆస్తిపరుడే, కానీ ఆస్తి అంతట్లో ఏమి ఇవ్వకుండా కొన్ని నీళ్ళు ఇచ్చాడు, కొంత ఆహారం ఇచ్చి పంపించాడు అంతే. అబ్రహాము పంపించేసిన తర్వాత అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ఇదిగో ఈ ఇస్మాయిల్ అడిగి కొంచెం జ్ఞాపకం చేసుకో ప్రభా, చిన్నది మనసును ఉంచుకో అనగానే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే 4000 సంవత్సరాలు దాటిపోయిందండి. 4000 సంవత్సరాలు దాటిపోయింది. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము ఇప్పటికీ లేడు, కానీ అబ్రహాము ప్రార్థన మాత్రము ఇస్మాయిలు సంతతిని ప్రపంచాన్ని వ్యతిరేకించేలాగా, అంటే ప్రపంచాన్ని పరిపాలించేలాగా, ప్రపంచాన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులలో మహమ్మదీ సహోదరులు ఈరోజు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఎంత ప్రార్థన? చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన ఈరోజు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి ఏ భక్తి జీవితాన్ని ప్రారంభించావు ఆ భక్తి ఖచ్చితంగా నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. దావీదు జీవితంలో నేర్చుకున్నటువంటి 4 పాఠాలు. ఒకటి, తన చుట్టూ ఎన్ని వ్యతిరేక పవనాలు వేస్తున్నప్పటికీ దావీదు అన్నాడు, నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాను. తన చుట్టూ ఎన్ని భయంకరమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న దావీదు అన్నాడు, అయ్యా నేను గతంలో చూస్తానయ్యా, ఇప్పుడు వచ్చే సమస్యలు పెద్ద కొత్తగా నాకేమనిపించడం లేదు. గతంలో నేను ఆల్రెడీ చూస్తాను, ఆ సమస్యను దాటుకుని ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఇది నాకు కొత్త కాదు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానము నెరవేరే వరకు మనల్ని మరిచే దేవుడు అయితే కాదు. ఒకవేళ మనం మర్చిపోతామేమో, కానీ నీకు నాకు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చే వరకు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఒకవేళ కుప్పగెంతులు వేసాము, కానీ దేవుడైతే నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. 4వది, నీవు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. ఆ భక్తిలో మనం సన్నగిలిపోతున్నాం. ఆయన ధైర్యం కలిగి ప్రభా ఇదిగో నా భక్తి నాకు ధైర్యాన్ని పొందుకుంటానయ్యా అని దావీదు లాంటి భక్తి జీవితాన్ని కలిగి నిలబడితే, యోబు లాంటి భక్తి జీవితాన్ని కలిగి నిలబడితే ఖచ్చితంగా నీ ప్రార్థన అనేక తరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడి సముఖంలో ఆయన పాద సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి పొందనాలు. అవును ప్రభు, దేవానికి తండ్రి అనేకమైనటువంటి పరిస్థితులు ప్రకృతి సహజంగా ఎదుర్కొంటున్నప్పుడు, వాతావరణంలో ఎదుర్కొన్న పరిస్థితులు, శారీరకంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా ప్రభు సంఘంలో సమాజంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఇదిగో ప్రభు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా సన్నగిలిపోతూ దిగజారిపోతూ ఉంటాం ప్రభు. దేవానికి తండ్రి దావీదు మాకు ఈరోజు దావీదు భక్తుడు ద్వారా తెలుసుకున్నటువంటి ఒక 4 మాటలు నేర్చుకుని తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారయ్యా. దేవానికి తండ్రి మేము ప్రభా అంతకు ముందు జరిగినటువంటి పాత ప్రభా గతంలో జరిగినటువంటి సంఘటనలు ప్రభా అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త కాదు, అయినా మీరు మా పక్షాన్ని ఉన్నారని ధైర్యం కలిగి ముందుకెళ్ళి ప్రభు చూపించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా. తండ్రి ముఖ్యంగా మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టిస్తుందని ఆదరణతో కూడిన మాటలు మీరు అందించిన రీతిని బట్టి మీకు వందనాలు తెలుస్తుంది. అందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.